కొంతమంది తట్టుకుంటారు, కొంతమంది పైకి తమ బాధను వ్యక్తపరుస్తారు, మరికొంతమంది లోపలి తమ బాధను అణుచుకుంటుంటారు. అదే ప్రమాదం. డాక్టర్ నాకు అన్నాడు, నీకు ఏ జబ్బు లేదు, మొత్తం బాడీ మొత్తం చెకప్ చేశారు, నీకేమి లేదు. నీకెందుకు కిడ్నీ మీద, కిడ్నీ కొన్ని దగ్గర ఏం తెలుసా, ఎక్కువ టెన్షన్ బట్టి నీకు కలిగి జరిగింది. ఎక్కువ టెన్షన్ బట్టి ఇక మీదట ఏదొచ్చినా టెన్షన్ పడకూడదు. నీ పాస్టర్ అంటున్నావు కదా, 10 మందికి బోధించినోడు నీవు ఎందుకు ధైర్యంతో ఉండకూడదు? డాక్టర్ అంటాడు, నీలాంటి వాళ్ళని చెప్పాలా, నీవు మాకు చెప్పాలి కదా పాస్టర్ గారు అన్నాడు. కొన్నిసార్లు 10 మందికి చెప్పిన మనము కూడా కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు బలహీనమైపోతాం. దావీదు 10 మందికి ఆదరించాడు, ఎంతో మందిని చేల తీర్చుకున్నాడు, ఎంతో మంది కన్నీళ్లు తుడిచాడు. చివరికి పరిస్థితి ఎదురైనప్పుడు ఏడుస్తూ కాలినడక నడుస్తూ ముసుకేసుకుని వెళ్తున్నప్పుడు ప్రజలందరూ ఏడుస్తున్నారు. నా తల్లి, నా సహోదరుడా, ప్రార్థన చేయి, ప్రార్థన మానేసావా, మళ్ళా మొదలెట్టు. ప్రార్థన మనందరికీ తెలుసు, పరిస్థితులను చెప్పండి. ప్రార్థన ఏం చేస్తుంది? పరిస్థితులను మార్చగలదు. ప్రార్థన అంత శక్తి ఉంది. కనుక దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కొంతమంది అన్న మీ నాన్న బలహీనముగా ఉన్నాడు అని మళ్ళీ అన్నాడు. ఎల్లు, మొదట ఏమన్నాడు, మీ నాన్న ఎంతమందిని ఉపపత్తులుచ్చుకున్నాడు, వాళ్ళందరితో పాపము చెయ్యని ప్రోత్సహిస్తే, యవనస్తుడు కదా, యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. ఎవరో బయటోళ్ళైతే పర్వాలేదు. ఏమన్నాడు దావీదు చూడ, ఒక మాట చదవండి, ఒక మాట చదువుకుందాం. కీర్తనలు 55 అధ్యాయం 55, 12, 13 వచనాలు. దావీదు ఏమని బాధపడి ప్రార్థన చేస్తున్నాడు? 55 కీర్తనలు రాసుకోండి, 12, 13 వచనాలు. నన్ను దూషించువాడు, వినండి, నన్ను దూషించువాడు శత్రువు. నిన్ను బాధ పెట్టేవారు ఎవరు? శత్రువులు కాదు. యేసు ప్రభు రాజు ముందు నిలబడ్డాడు. రాజు ఏమన్నాడు తెలుసా? అయ్యా, నిన్ను విడిపించాలని ఆశపడుతున్నాను కానీ నీ స్వజనులు ఎక్కువ అల్లరి అంటే నేను సిలువేయమని కేకలేస్తుంది ఎవరు? నీ సొంత జనులేని ఆశలు మేడలు అన్నియు కూల్చినా, ఊహించనివి జరిగిన అవమానం మిగిలిన, నీవనుకోలేదో జరుగుతుంది. నీ సొంత జనులే. దావీదు అన్నాడు మరొకసారి ఆ మాట, నన్ను దూషించువాడు, నన్ను బాధ పెట్టేవాడు ఎవరు కాదు, నా శత్రువు, నా శత్రువు. స్త్రీలాగండి, పురుషులు కుర్చీ మీద ఉన్నోళ్ళు, కింద ఉన్నోళ్ళు. నన్ను బాధ పెట్టేవారు నా శత్రువులు కాదు. మరి ఎవరు? చదవండి. శత్రువైన ఎడల. కొంతమంది అంటారు, పాస్టర్ గారు బయటోళ్ళకు మాట్లాడేసి ఉంటే భరించేదాన్నండి, భరించేవాడు, కానీ నన్ను బాధ పెడుతుంది బయటోళ్ళు కాదు పాస్టర్ గారు. ఎవరు? సొంత వారే. యేసయ్యని సిలివేసింది ఎవరు? మాట్లాడండి, పురుషుల స్వరం వినపడదు. యేసు ప్రభు సిలివేసింది ఎవరు? సొంత వారే. సొంత వారే. ఇక్కడ అంటాడు, నా శత్రువు అయితే నేను సహించేవాడు, నా మీద మిట్టుపడువాడు, నా మీద పగపట్టువాడు, ఇక మట్టివాడైతే నేను దాగి ఉండవని. తర్వాత ఈ పని చేసిన వాడు నా సాకారి, తర్వాత నా చెలికాడు, నా పరిచయస్తుడు. ఏనండి, నాకు ఈ బాధ పెడుతుంది ఎవరో తెలుసా? మొదట మాట నా సాకారి అంటే నాకెవరైతే తోడుంటారనుకున్నాను, నేను ఎవరినైతే ఎక్కువ నమ్మాను
వాళ్ళే ఈరోజు నాకు ద్రోహము. తమ్ముడా, చెల్లి, తల్లి, నీకు బయట ద్వారా ద్రోహం జరగదు, పగోళ్ళ ద్వారా నీకేమవ్వదు. ఎవరినైతే ప్రేమించావు, ఎవరైతే మంచోడు అనుకున్నావు, ఎవరికైతే నమ్మావు, వారే ఈరోజు నీకు విరోధం నిలబడి ఏడిపిస్తారు. మరొకసారి మార్చారు, బయటికి తీసుకెళ్ళమ్మా. ఈ పని చేసేవాడు నా సహకారి, నా చెలికంటే నా స్నేహితుడు, తర్వాత నా పరిచారకుడు. అందరూ నా దగ్గర ఉన్నోళ్ళే, నా రక్త సంబంధికులే, నేనెవరి కోసం రాత్రి ఎప్పుడు ఆలోచించాను వారే అని దావీదు బాధపడి ఏడుస్తున్నాడు. చూసారా, సొంతోళ్ళే కొడుకుని పురుకొల్పారు. వెళ్ళరా, మీ నాన్న భార్యకి తప్పు చేయరా, ఈ తప్పు చేస్తే మీ నాన్న తల కిందకి దిగిపోతాడు. ఇక మీ నాన్న చెంత పట్టేసి కృంగిపోతాడు, మూల పట్టేస్తాడు. ఎందుకు కూడా పనికి రాకుండా బలముక్కడు ఉన్న బలమంతా మీ నాన్నలో నుండి పోతాది. వినండి, దావీదుకి ఎంత బలం ఉందో లాస్ట్ మాట చెప్పిన మళ్ళీ వెళ్తున్నాను. దావీదు మరణకాలంలో ఉన్నాడు, ఎంత పరిశుద్ధంగా బ్రతికాడు కూడా చెప్తున్నాను. చావు బ్రతుకులు ఉన్నప్పుడు ఒక యవన అమ్మాయిని తీసుకొచ్చి రాజు దగ్గర పెట్టారు. రాజు ఆమెను ముట్టుకోలేదు. అంటే ఆఖరి నిమిషం వరకు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆఖరి నిమిషం వరకు బలం ఉంది. ప్రజలు ఏమంటారు?